హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ ప్రీతి చైతన్య. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి తిన్నగా వంట గదిలోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నైట్ అయితే 9 గిన్నెలన్నీ ఉంటాయి కదా, అవి అయితే ఇప్పుడు సర్దేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ వదిలేసి మిగతావన్నీ వాటి ప్లేస్లో అవి అయితే అరేంజ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా విహాన్ బాబు అయితే పడుకున్నాడు. సో తను లేచేసరికి అయితే నాకు ఎంత పని వీలైతే అంత పని చేసేస్తాను అనమాట. ఇప్పుడు చైతన్య ఉన్నాడు, పర్లేదు. ఇక్కడైతే గిన్నెలు తోముకునే సబ్బు అయిపోతే నేను అది కొత్తది తీస్తున్నాను. నైట్ గ్యాస్ మీద పెట్టేవి అవి నానబెట్టి ఉంచాను అనమాట. అవైతే ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోతాను అనమాట అవి క్లీన్ చేసేసి. మార్నింగ్ లేవగానే కంపల్సరీగా నాకు టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అది మాత్రం లేవగానే పెట్టేసుకుంటాను. ఇంకా నాతో పాటు చైతన్యకు కూడా పెడతాను అనమాట. తనకంత ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే నేను తాగుతాను కదా, నాకు కంపెనీకి ఎవరో ఒకరు ఉండాలని చెప్పి చైతన్యకైతే ఇంకా ఇద్దరికి కలిపి పెట్టేస్తారనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి బర్గర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఇంట్లో దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అందుకని ఇప్పుడైతే నేను బర్గర్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకోవడమే. ఈరోజు బ్రెడ్ వచ్చి నేను బటర్తోని ఇంకా నెయ్యితోని కూడా కాల్చాను. ఇన్స్టంట్ ఆలూ టిక్కీ అయితే నా దగ్గర ఉన్నాయి. సో బ్రెడ్ కాల్చేసి దాని మధ్యలో ఆలూ టిక్కీ పెట్టేసుకొని ఇంకా చీజ్ కూడా స్లైస్ ఉంది, అది పెట్టేసుకొని తినేస్తే చాలా బాగుంది అయితే బర్గర్ మాత్రం. ఈసారి నేను నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. మా విహాన్ బాబుకి పెడదామని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు మాకు నెయ్యి అంత అవసరం ఉండదు, కాకపోతే మా విహాన్కి ఈసారి నెయ్యి పెడదామని చెప్పి నేనైతే అలా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. సో కొన్ని బ్రెడ్స్ అయితే నెయ్యితో కూడా కాల్చాను, ఎందుకంటే బటర్ నా దగ్గర ఒక్క స్లైస్ మాత్రమే ఉంది. సో అందుకని చెప్పి మిగతావి అయితే నెయ్యితో కాల్చాను అనమాట. ఇక్కడ కాఫీ కూడా కలిపేస్తున్నాను. ఇంకా ఆలూ టిక్కీ అయితే కొంచెం ఆయిల్లోని ఫ్రై చేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ ఎందుకు మార్నింగ్ అని చెప్పి. ఇంకా కాఫీ కలిపేయడం అయిపోయిన తర్వాత ఒక్కొక్క హాఫ్ బాయిల్ ఆమ్లెట్స్ కూడా వేస్తున్నాను అనమాట. అంటే ఇద్దరికి 2 అని చెప్పి వేస్తున్నాను. బ్రెడ్ మధ్యలో ఆ హాఫ్ బాయిల్ ఆమ్లెట్స్ అయితే పెట్టుకొని చక్కగా తినేయచ్చు. చాలా చాలా బాగుంది బర్గర్ అయితే సింపుల్గా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దరికి అరేంజ్ చేసేస్తున్నాను. దాని తర్వాత ఇద్దరం కలిపి కూర్చొని మాట్లాడుకొని తింటున్నాం అనమాట. మా విహాన్ బాబు అయితే మేము తింటుంటే లేచాడనమాట. లేచి చూస్తున్నాడు, తనకు కూడా కావాలని చెప్పి అయితే వస్తున్నాడు. ఈ మధ్యన 6 months అయితే కంప్లీట్ అయింది మా విహాన్ బాబుకి. ఈ మధ్యన మేము ఏం తింటున్నా సరే మా దగ్గరికి అలా వస్తున్నాడు అనమాట. మాకు చలి అయితే విపరీతంగా వేస్తుంది. ముందు ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట. లేకపోతే కిందన కూర్చొని తినేవాళ్ళము. కొంచెం చల్లగా ఉండడం వల్ల పైన కూర్చొని అయితే తింటున్నాము. మా విహాన్ కూడా మా ఎదురుగా కూర్చొని చూస్తున్నాడు అనమాట. ఇంకా ఇద్దరం అలా హ్యాపీగా కూర్చొని తినేసామన్నమాట. ఈ చలికాలంలో వేడిగా తింటేనే బాగుంటుంది, లేకపోతే అస్సలు తినలేము. ఇప్పుడైతే తినేసాక బ్రేక్ఫాస్ట్కి అయిన గిన్నెలన్నీ మళ్ళీ సింక్లో వేసి వాటిని అన్నిటిని క్లీన్ చేసేయడమే నెక్స్ట్ టాస్క్ అయితే. చైతన్య ఉన్నాడు కాబట్టి ఇవన్నీ టైం టు టైం అవుతాయి అన్నమాట ఇంట్లోని. లేకపోతే మధ్యలో మా విహాన్ని ఏడుస్తుంటాడు, నేను వెళ్తుంటాను, అసలు తన పక్కనే ఉండాలి. ఇక్కడైతే నేను అన్నీ తీసేసిన తర్వాత ఒక్కసారి కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకొని వాటిని అన్నిటిని వాష్ చేసేసి
ఇంకా మా విహాన్ బాబుకి మిల్క్ కలపాలన్నమాట. దానికన్నా ముందు మిల్క్ బాటిల్ అనేది వాష్ చేస్తాను. దానికోసం అయితే నేను వేడి నీళ్ళు మరగబెట్టేసి ఆ బాటిల్ కప్పు అనేది వేడి నీళ్ళు అయితే పెట్టేసి అలా వేడి నీళ్ళలో ఉంచుతాను అనమాట కాసేపు. దాని తర్వాత నేను గిన్నెలు అయితే తోమేసుకుంటాను. ఇప్పుడైతే నేను కాసేపు ఆ బాటిల్స్ని వేడి నీళ్ళలో ఉంచాను కదా, మళ్ళీ వాటిని అయితే బ్రష్తో బాగా క్లీన్ చేస్తాను. మార్నింగ్ లేవగానే ఆ బాటిల్ అయితే క్లీన్ చేసేస్తాను. దాని తర్వాత ఇంకోసారి కలిపేటప్పుడు అయితే మామూలుగా జస్ట్ వేడి నీళ్ళతో నార్మల్గా కడిగేస్తాను అనమాట. ఇంకా కాసేపు అలాగా ఆరుతుంటుంది. ఈలోపు మా విహాన్ లేచిన వెంటనే నేను సెర్లాక్ పెడతాను ఫస్ట్ అందుకని చెప్పి ఇప్పుడైతే విహాన్కి సెర్లాక్ ముందుగా కలిపేసి ఉంచేస్తున్నాను అనమాట. తను ఏ టైంకైనా లెగిస్తాడు. ఈ లోపు అయితే చల్లగా అవుతుంది. ఇంకా సెర్లాక్ కలిపేసి అయితే నేను ఇంట్లో తుడవడం అవన్నీ పనులు అయితే చేసుకుంటాను. సో ఇక్కడైతే సెర్లాక్ అయితే కలిపేశాను. అది ఇంకా చల్లగా అవుతుంది. ఇంకా నా పనులు అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే హాల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సోఫా కవర్స్ అన్నీ తీసి ఫస్ట్ దులిపేసి అవి మళ్ళీ సర్దేస్తాను అనమాట. ఇంకా అదైతే చైతన్య డ్యూటీ కవర్. దాంట్లో తనకు సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. అంటే నైట్ టైము ఏమైనా అక్కడ ఉండాల్సి వస్తుంది కదా, అందుకని తనకు కావాల్సినవి అయితే ఆ కవర్లో పెట్టుకొని తీసుకొని వెళ్తాడు. ప్రజెంట్ తను లీవ్ తీసుకున్నాడు కదా, సో అందుకని చెప్పి అవన్నీ నేను ఇంకా లోపల పెట్టేసి అయితే వచ్చేసాను. టీపాయ్ టేబుల్ కూడా కూలింగ్ స్ప్రే వేసి నీట్గా దాన్ని కూడా తుడిచేస్తున్నాను. టీపాయ్ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు దానిపైన ఆ రెండు పెట్టేస్తున్నాను. అవేంటంటే ఇంకా డ్రింక్ చేసాలన్నమాట. వాటిలో వాటర్ వేసి మనీ ప్లాంట్ అయితే అలా కట్ చేసి పెట్టానమాట. ఒక 1 వీక్ అయితే అవుతుంది. చిన్న చిన్న చిగుళ్ళు వచ్చాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు తోవడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ హాల్ చేసిస్తే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎవరు వచ్చినా ఫస్ట్ హాలే చూస్తారు కదా, వాళ్ళు కూర్చుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ హాల్ అయితే చేసేస్తాను. ఈలోపు విహాను లేసిపోయినా పర్లేదు, మిగతావన్నీ మెల్లమెల్లగా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బయట గుమ్మంలో కూడా ముగ్గు వేస్తాను. ఇంకా అంత పెద్ద గుమ్మం కాదు, చిన్నదే. ఎదురింటి వాళ్ళకి మాకు కలిపి ఒకటే చిన్నది ఉంటుంది అనమాట. అక్కడ కూడా కొంచెం తుడిచేసి కొంచెం ఒత్తేస్తానమాట. కడగడానికి అయితే అవ్వదు, ఎందుకంటే వాటర్ వేస్తే డైరెక్ట్గా కింద ఇంట్లో వాళ్ళకి పడతాయి అన్నమాట. మాకు పక్కన వాటర్ వెళ్ళడానికి అవి ఉండవు. సో అందుకని చెప్పి కడగము, ఎవరము ఒత్తేయడమే. ఈ లోపైతే మా విహాన్ బాబు లేచిపోయాడు. అంటే ముందే లేచాడు, కాకపోతే చైతన్య ఆడిపిస్తున్నాడు అనమాట. ఇంకా దీనికైతే మసాజ్ చేస్తున్నాను నేను ఆయిల్తోని. కొబ్బరి నూనె వేడి చేసి కొంచెం అయితే తనకి మసాజ్ చేసేస్తాను. ఇంకా మసాజ్ చేసిన తర్వాత తనకి సెర్లాక్ తినిపించేస్తాను. ఈ లోపైతే వేడి నీళ్ళు పెట్టాను నేను తనకి స్నానానికి. ఆయిల్ పెట్టి కాసేపు ఉంచుతాను. ఆ ఉంచిన టైంలోనైతే సెర్లాక్ పెట్టేస్తాను అనమాట. ఇంకా
సెర్లాక్ కూడా తినిపించేసాక స్నానం అయితే చేయించేసాను విహాన్కి. అంటే వెంటనే కాదులేండి, కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని అయితే ఇంకా ఇవన్నీ వేస్తాను. ఇప్పుడైతే స్నానం చేస్తున్నప్పుడు పాల బాటిల్ అయితే చేతికి ఇచ్చేస్తే అలా పెట్టుకొని కాసేపు తాగేసి కాసేపు ఆడుకుంటాడు అనమాట. చలి ఉందని చెప్పాను కదా, అందుకని ఈ డ్రెస్ అయితే వేశాను నేను. మా విహాన్కి రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసి అయితే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా రెడీ కూడా అయిపోతున్నాను. డెలివరీ అయిన తర్వాత అయితే నా జుట్టు చాలా అంటే చాలా ఊడిపోతుంది. ఇంకా అందుకని ఎక్కువ దూవకుండా చాలా లైట్గా దూవుతున్నాను. ఎక్కువ దూవితే ఎక్కువ ఊడిపోతుందేమోనని చెప్పి నా ఫీలింగ్. ఎలాగైనా ఊడుతుందిలేండి, కాకపోతే నేను అలా ఫీల్ అవుతాను అనమాట. ఇంకా అక్కడ నేను రెడీ అయిన తర్వాత దేవుడికి అయితే ఇంకా అగరబత్తులు వెలిగించేసి ఒక పక్క అయితే వంట కూడా చేసేస్తాను. సింపుల్గా వైట్ రైస్ చేశాను అనమాట. ఇంకా పక్కనైతే దోశ పిండి నానబెడుతున్నాను. దోశ పిండికి ఒకేసారి ఎక్కువ నానబెట్టేస్తాను అనమాట. ఇంకా మాకు ఇక్కడ చలికాలం కదా, పొలవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఒకేసారి ఎక్కువ నానబెట్టేసి ఒక డబ్బాలో అయితే వేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను అవన్నీ బాగా నీట్గా వాష్ చేసేసి తర్వాత అయితే నానబెట్టి అయితే ఉంచుతాను. ఇంకా లంచ్కి వచ్చి ఎగ్ బూర్జీ చేస్తున్నాను. వైట్ రైస్ విత్ ఎగ్ బూర్జీ అనమాట. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా క్విక్గా కూడా అయిపోతుంది కదా. ఎక్కువగా మేము ఎగ్స్ తెచ్చుకొని ఉంచుతాము. ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్ బూర్జీ అయితే చేసుకుంది. ఎగ్ ఆమ్లెట్ కానీ ఎగ్ బూర్జీ కానీ ఎగ్ కర్రీ కానీ ఇలా సింపుల్గా అయిపోతాయి కదా వేగంగా. అందుకని ఎగ్స్ అయితే ఎప్పుడు తెచ్చుకొని ఉంచుతామన్నమాట. ఇదేనండి నా మార్నింగ్ రొటీన్. ఎప్పుడు ఇలానే ఉండదు, అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. సో ఈ రోజుకైతే ఇలానే ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.